వలిగపల్లి తాండా, పరుగు విలేజ్, ఈ రెండే మైక్రో ఫైనాన్స్ బాధితులు మొత్తం కూడా దగ్గర దగ్గర మొత్తం 32 ఊర్లు 3000 కుటుంబాలు. వాళ్ళందరూ ఇచ్చిన డబ్బు ఏమైందో తెలియదు కానీ ఈ రోజు మరణాలు బయటకు వస్తా ఉన్నాయి. మంగ్లీ బాధితులు ఒక మనిషి ఈ రోజు చనిపోవడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావనే ఇదితో చనిపోవడం జరిగింది. సో ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ అన్నమాట. ఆయన వైఫ్. అండ్ ఇక్కడ చూడండి విజువల్స్. భూములు అమ్మి మరి బాగా తీసుకొచ్చి ఇచ్చిండ్రట. అయితే మొత్తం కూడా ఇక్కడ తండాలో ఉన్నటువంటి వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పేదంట ఏంటంటే మధు ఇంటి ఓపెనింగ్ కోసం మంగ్లీ వచ్చారు. సో ఆవిడ్ని నమ్మి మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి. ఆవిడని ఎక్కడ చూసారంటే వాళ్ళంత దూరంలో చూసామని చెప్పేసి చెప్తున్నారు. నేను ఇంకొకటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అవును ఆవిడ నైట్ వస్తుంది పొద్దున కల్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి. మరి ఇప్పుడు డబ్బు ఇచ్చేటప్పుడు వీలైన ఒక 1% ఆలోచించి ఉండాల్సింది కదా. ఆవిడ ముక్కు మొహం మేము డైరెక్ట్ అవ్వలేదు, డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి. కానీ ఇప్పుడు చివరికి అయితే బాధితులు మొత్తం కూడా 3000 కుటుంబాలు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినాయి. అయితే వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే మేము చావుకని సిద్ధపడతాం కానీ ఆ మధుకి కానీ మంగ్లీకి కానీ సంబంధం లేదు అని అంటే మేము ఊరుకోమని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా విజువల్స్ చూడొచ్చు. అయితే ఆ తండాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళ కుటుంబాలన్నిటితో కూడా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. మొత్తం మీడియా వాళ్ళు కానీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అయితే మొత్తం ఓయూ కి సంబంధించినటువంటి సంపత్ నాయక్ గారు కానీ మీడియా వాళ్ళు కానీ మొత్తం కూడా ఆ తాండాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తం కూడా జల్లెడ పట్టడం జరుగుతుంది. అంటే ఎన్ని కుటుంబాలు ఇచ్చాయి, ఎంత ఇచ్చాయి, ఏంటి అని చెప్పి చూస్తే దీనిలో ఏంటంటే మెయిన్ ట్విస్ట్ వీళ్ళు ఇచ్చిన డబ్బుకి 20% తిరిగి ఇస్తాము వడ్డీకి అని చెప్పేసి తీసుకున్నారట అమౌంట్. వీళ్ళు ఇవ్వడం కూడా అట్లనే ఇచ్చారట. అంటే 20% లేదా 30% వడ్డీలు తినాలని ఆశతో వీళ్ళు ఇచ్చారో లేదంటే ఆ మాయమాటలు మేము ఎట్లాగో చెప్తున్నాం కదా అని చెప్పేసి ఆ డబ్బు తీసుకెళ్లారు వాళ్ళు. కానీ ఇక్కడ చూడడానికి ఒక ఫోటో అక్కడ పెట్టేసుకుని లేదంటే ఆ మనిషి వస్తుంది పోతుందని చెప్పి చూసి అలా వసూలు చేశారు. అంటే ఇది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే వీళ్ళు ఇచ్చిన వాళ్ళని ఏమనుకోవాలో లేదంటే పుచ్చుకున్న వాళ్ళని ఏమనుకోవాలి. ఇద్దరిని కూడా ఇక్కడ ఏ మాత్రం వీళ్ళ తప్పు లేదు అని అనడానికి లేదు. ఈక్వల్ గా తప్పు ఉంది ఇక్కడ. అక్కడ ఉన్న పొలిటీషియన్స్ ని కూడా వీళ్ళు రీచ్ అవుట్ అయ్యారంటే ఎంపీ గారిని ఎమ్మెల్యే వాళ్ళనందరినీ కూడా. కానీ వాళ్ళు కూడా ఈ మాత్రం కూడా రియాక్ట్ అవ్వలేదంట దీనికి. అంటే ఇక్కడ మంగ్లీ పలుకుబడి వాడారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తం రోడ్డు మీద బైఠాయించారు. ఇది పరిస్థితి. సో ఇదే కాదు ఓయూజేసీకి సంబంధించి సంపత్ నాయక్ గారు. అండ్ ఇక్కడ ఈ మెయిన్ క్యాండిడేట్ ని చూడండి. ఇతనే మొత్తం కూడా ఆ హౌస్ మొత్తం ఏదైతే కన్స్ట్రక్షన్ లో ఉందో దానిలో మొత్తం బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి డబ్బుల మూటలు ఎక్కడున్నాయో తెలుసు, ఎంత తీసుకెళ్లాలో తెలుసు. వాళ్ళు నోటిఫై చేయడము ఈ వ్యక్తిని అంటే అక్కడ వ్యక్తిని అక్కడ ఉంచి మొత్తం కార్యకలాపాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో ఇతనే మెయిన్ క్యాండిడేట్. అండ్ ఇతను ఫస్ట్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ రైజ్ చేసినప్పటికీ ఇతన్ని కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టడం అట్లాంటి పనులు చేసినట. పబ్లిక్ గా బయటకు వచ్చి మాట్లాడారు. సో ఇప్పుడు మనం విందాం. ఏమంటే ముందు తీసుకొచ్చిన అన్న కానీ యథావత్ బాబురామ్ అన్న కూడా నేను అంటున్నాను. ఇవాళ నువ్వు లేకుంటే నేను ముందుకు రాకపోయేదన్నా. మీ అన్నవాళ్ళు కూడా నా సపోర్ట్ చాలా ఇస్తున్నారు అన్న. అక్కడ నేను చెప్పింది అబద్ధం అయితే ఒక్కసారి మన తండకు పోదామన్నా. తండకు పోయి పేద ప్రజలు చాలా మంది ఉన్నారన్న. వాళ్ళ పాపం నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళ చేతుల నుంచి మా చేతులకు డబ్బులు వచ్చి నేను బ్యాగులను నింపి వాళ్ళకు నేను డబ్బులు ఇచ్చానన్నా. ఇదే రకంగా మీకందరికి నేను చెప్తున్నాను ఏమంటే అక్కడ చెప్పేది వేరు, ఇక్కడ చెప్పేది వేరు. ఇదే ఇల్లు ఒకప్పుడు 10 రూపాయలు కూడా తినడానికి లేకపోయేది. ఇది నాకు అప్పుడు కూడా చెప్పాను. సో ఇప్పుడు వీళ్ళు ఏ బిల్డింగ్ లో అయితే ఈ మీట్ పెట్టారో అదే మీట్ ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి బిల్డింగ్, అదే బిల్డింగ్ ని ఇతను టేక్ కేర్ చేస్తా ఉంటాడు. అదే బిల్డింగ్ లో అమౌంట్ పెట్టడం, అదే బిల్డింగ్ కి మంగ్లీ వచ్చిపోవడం, ఇవన్నీ కూడా ఈ కార్యకలాపాలు మొత్తం ఇదే బిల్డింగ్ లో జరిగినాయి. సో మనకి ప్రధానంగా ఇంటి బయట ఏదైతే నైట్ టైం తీసిన ఫోటో ఉందో అది తీసింది కూడా ఇతనే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే
ప్రతి కార్యకలాపాల్లో ఇతను ఉన్నాడు. కాకపోతే ఇతను ఏం చెప్తున్నాడు అని అంటే వీళ్ళు ఇట్లా మోసం చేస్తారని తెలియదు. ఈవెన్ నేను క్వశ్చన్ చేస్తే నాకు ఆన్సర్ ఏ రోజు కూడా ఇవ్వలేదు, నీకెందుకు రా అని చెప్పేసి నన్ను అన్నారు. చెప్పాలి అంటే నీకు 15,000 లేదంటే 20,000 ఎంతో కొంత శాలరీ లాగా ఇస్తామన్నారట, లేదు నీకు గోల్డ్ చేంజ్ చేపిస్తామని చెప్పేసి అన్నారట. ఇట్లా అతన్ని మభ్య పెడుతూ అతనికి ఎప్పుడో ఒక వారానికి ఒక 1,000 రూపాయలు అలా ఇస్తూ ఖర్చులకి ఆ ఖర్చులకు పెట్టేసుకోమని చెప్పేసి ఇతన్నే ఎక్కడికి వెళ్ళినా అంటే వీళ్ళు తిరగడానికి వెళ్ళినా ఇతన్ని తీసుకెళ్లే వాళ్ళట, వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇతన్ని ఇక్కడే డ్రాప్ చేసేవాళ్ళట. ఇప్పుడు మంగళీ వాళ్ళు రావాలి నైట్ టైం అదే ఇంటికి అని అనుకున్నప్పుడు కూడా ఇతనికి కాల్ చేసి మరి ఆ కీస్ ఓపెన్ చేసి మేడం వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్తారట. అంటే వచ్చే దారి ఒకటి ఉంటదట, ఆ ఇంటికి వెళ్లే దారి ఇంకొకటి ఉంటదట. అట్లా 2 దారుల మార్గాల వెంబడ మొత్తం కూడా కార్యకలాపాలన్నీ కూడా చాలా చాకచక్యంగా చేశారు అని చెప్పేసి ఇతను చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళిపో, పోయి నానున్నాడు ఇంటికి ఆడ పోయి పడుకోపో, ఇళ్ళ పాత ఇల్లు కొంచెం ముందరే ఉంటది, ఆడ పోయి నేను పడుకున్నా. అదే రకంగా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఎక్కడ ఉన్నారో ఏం చేసారో నాకు తెలియదు. అదే విధంగా పల్లెపల్లి ఆఫీస్ కి నైట్ 12 గంటల తర్వాత మంగళి యొక్క శివ జవాను ప్రభావత్ మధు వీళ్ళు వచ్చారు. నేను 6 గంటలకే నేను ముగించుకొని నేను వెళ్ళిపోతాను. దాని తర్వాత అన్న ఫోన్ చేసిండు, ఎవరు మా సారు ప్రభావత్ మధు ఫోన్ చేస్తే నేను అక్కడ వచ్చి నేను జడ తీయంగానే తీసిన ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత అక్కడ నుంచి అందరికి తెలుసు ఇటు కాంప్లెక్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు లిఫ్ట్ ఉంటుంది, చేస్తూ కాలు కడతా మనం మెట్రో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కట్టుకుంటూ వస్తుంటే నేను చూస్తే ఏంటన్నా ఇక్కడ మంది ఎక్కడ కూడా వస్తుందా అని అంటే, రమేష్ నువ్వు ఇలాంటి నువ్వు పట్టించుకోకూడదు, నువ్వు ఇలాంటి చాలా చూస్తావు, ఇలాంటి ఇంకా చూస్తావు కూడా, నువ్వు ఇలాంటి చూడలేవు ఇంకా చూస్తావు కూడా. పెద్ద పెద్దోళ్ళు వస్తారు, చిన్నోళ్ళు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు, మంచోళ్ళు వస్తారు, దొంగలు వస్తారు, పోలీసులు వస్తారు, దొంగలు కూడా వస్తారు. నువ్వు మనకు తెలిసినోడైతే మన ఇది ఇలాంటి మన మేడం చెప్పు, బయట వాళ్ళు ఎవరైనా వచ్చిందా, ప్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చిందా, నువ్వు డైరెక్ట్ బ్రోచర్ చూపెట్టు. ఏం బ్రోచర్ అంటే మన గోకులానందన ఇది ఇంకా సో ఆ బిల్డింగ్ కి మొత్తం కూడా గోకుల్ నందన్ అనే ఇన్ఫ్రా అని చెప్పేసి ఒక బోర్డు ఒకటి చూపించు, ఎవరైనా వస్తే మన వాళ్ళు వస్తే ఓకే, మన వాళ్ళు కాకపోతే మాత్రం ఇట్లా చూపించమని చెప్పేసి మొత్తం ఒక పగడ్బందీగా ప్లాన్ మొత్తం చేసేసి ఈ విధంగా ఆ ప్రజల దగ్గర సొమ్ముని ఇతని చేత్తో, ఇతను రమేష్ నాయక్ అనమాట, ఇతని చేత్తో ఇతనే మొత్తం కూడా మూటలు కట్టి కట్టలు కట్టి పెట్టి ఇతని చేత్తో ఇతనే పంపించడం జరిగింది. మొత్తం కీలక పాత్ర మొత్తం అంటే అక్కడ ఏం జరిగింది, ఎవరు ఏంటి అని చెప్పేసి ఇతనే చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కొంతమంది ప్రెస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ఇతను చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా మంగళికి తెలుసా అని అంటే ఇతను చెప్పే మాట ఏంటంటే పూర్తిగా మంగళి అక్కకి తెలుసు అని చెప్తా ఉన్నారు. ఎలా చెప్తున్నావు నువ్వు అలా అని అంటే, అర్ధరాత్రులు కీస్ ఇచ్చింది నేను, వాళ్ళ తమ్ముడికి డబ్బులు బ్యాగులు ఇచ్చింది నేను, ఆవిడ వచ్చి డబ్బులు బ్యాగ్ చూశారు, ఆ రూమ్ లోకి అందరూ వెళ్లారు, మధు పూర్తిగా నాతో చెప్పాడు, మంగ్లీ అక్క మొత్తం ఏదైతే ఉందో మంగ్లీ వాళ్ళ చెల్లిని నేను చేసుకోబోతున్నాను కాబట్టి మొత్తం ఇదంతా కూడా మంగ్లీకి సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు అని చెప్పేసి కూడా ఇతను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అదే రకంగా అదే రకంగా చూశాను అన్న, నైట్ టైం వచ్చిండే, డే టైం కూడా వచ్చిండే, ఇప్పుడు కూడా అన్న, ఆమె కూడా అన్న. డే టైం లా నేను ఒకటేసారి 70 లక్షలు ఎవరు శివ జవాను అన్నకి ఇచ్చాను. 70 లక్షలు అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కోటపేటలో పోయి నేను 30 లక్షలు నా చేతితో ఇచ్చేసి అక్కడ నాకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే అంత దూరం పోయినా కదా ఈ పైసలు ఎక్కడ ఎవరికి ఇస్తున్నా, ఎక్కడ చేస్తున్నా అనేది అక్కడ కనీసానికి అక్కడ ఫోటో తీసుకుంటారో లొకేషన్ కూడా ఉంటుంది. ఆ లొకేషన్ ప్రకారంగా అక్కడ ఒక ఫోటో తీద్దామని అంటే, తమ్ముడు ఇలాంటి దగ్గర వద్దు, నువ్వు ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినా అప్పుడు నేను దిగుతా అని అన్నాడు. నువ్వు ఒకసారి నేను అక్కడికి దిగుతా కానీ ఇక్కడ వస్తా. సో అది నేను ఒక ఫోటో దిగుతా అక్క అన్నా కానీ ఇక్కడైతే వద్దు అని చెప్పేసి అన్నారంటే, ఇట్లా కోట్ల మొత్తం కూడా ఏ గిరిజన బిడ్డని అని ఆవిడ చెప్పుకుంటున్నారో ఆ గిరిజనుల దగ్గర మొత్తం కూడా 32 ఊర్లు 3,000 కుటుంబాల దగ్గర డబ్బులు దోచుకోవడం జరిగింది. ఎలా గిరిజన బిడ్డని నేనని చెప్పి. అయినా ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడాలి. 100% 3,000 కుటుంబాలు ఏ విధంగా ఇచ్చారండి? 20% తిరిగి డబ్బులు వడ్డీ రూపంలో ప్రతి నెల చెల్లిస్తామంటే ఎక్కడ మీకు బ్యాంకులు ఇస్తున్నాయండి? అట్లా ఏ ఆస్తులు మీకు అంటే ఏ ఆస్తిని అమ్మితే లేదంటే ఏ ఆస్తిని మీరు వడ్డీ రూపంలో ఇస్తే మీకు 20% డబ్బులు ఇస్తే వడ్డీ రూపంలో మీకు 20% తిరిగి ఇస్తారండి? కొంచెమన్నా బుర్ర ఉండాలి కదా. ఇట్లా డబ్బులు తీసి ఇట్లా ఇస్తే ఆ డబ్బులన్నీ బ్యాగ్లు వేసుకొని గోడి సంచులో కుక్కొని వెళ్ళిపోయినట. ఏంటి అసలు చిత్తుగా ఇట్లా డబ్బులా ఎట్లా ఇచ్చారు మీకు? ఇదే విషయాన్ని రేపు కోర్టు దగ్గరికి వెళ్తే ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది? ఎట్లా నోటి మాటతో ఇస్తారా? మధు ఎవరు అసలు? అతను అసలు ఏముందని చెప్పేసి అతని స్థాయిని చూసి మీరు అంతంత డబ్బులు ఇచ్చారు. మంగ్లీని చూసి మాత్రం అంతంత డబ్బులు ఇస్తారా? ఆ గిరిజన బిడ్డ ఏంటండి? ఆ గిరిజన బిడ్డ ఎక్కడికి పోయారు? ఇప్పుడు గిరిజన పెద్దలందరూ ఎక్కడికి వెళ్ళారు? ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు కదా, మరి మీకు కొంచెం కూడా సోయలేదా మాట్లాడే ముందు? అరే ఈ అమ్మాయి ఇలా చేసింది, ఇది నిజమా
కాదా సెకండరీ, అది ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఉంటే మేము గిరిజన బిడ్డమని ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు మాట్లాడే వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గిరిజన బిడ్డలే, ఆ తండాలకి సంబంధించినటువంటి ప్రజలే. ఎటు వెళ్ళిపోయారో తెలియదు. మొత్తం ఇంత పెద్ద స్కామ్ అసలు ఏంటిది? చిన్న విషయమా? రూపాయి ఎంత కూడబెట్టుకుని మీరు దాచుకొని ఉంటారని ఇట్లాంటి పనులు ఎలా ఇచ్చారు? అసలు ఇలాంటి పనులు జరిగాయి? కొంచెమన్నా ఆలోచన ఉండాలి కదా. ఒక రూపాయి ఇచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి, రేపు ఎవరు ఇవ్వరు. ఇది సిచ్యువేషన్ మొత్తం ఇదే. ఆ బిల్డింగ్ అంతా కూడా మీడియా మొత్తాన్ని కూడా సంపత్ నాయక్ గారు తీసుకెళ్ళడం, ఆ గ్రామాల్లో ఆ ప్రజలతో మాట్లాడించడం అవన్నీ జరిగాయి. అయితే ఇక్కడ ఒక వార్త వినిపిస్తా ఉంది, అదంత వరకు నిజం అబద్ధం అనే సెకండరీ అయితే. కొంతవరకు అంటే ఉన్న రాజకీయ అంశాలను బేస్ చేసుకొని మంగ్లీ గారి మీద ఉన్న కోపంతో కొంతవరకు సంపత్ నాయక్ గారు ఈ డ్రామాని యూటర్న్ అంటే ఆయన చేతుల మీదుగా ఆయన తీసుకెళ్తా ఉన్నారు ముందు. అంటే జరిగింది మొత్తం నిజమే, కానీ దీన్ని నడిపించడానికి బాధ్యత ఎందుకు వహిస్తున్నారు అని అంటే కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మంగ్లీ గారు ఫలానా ఒక పార్టీకి ఒక పాట పాడమంటే నేను పాడను అని చెప్పేసి అన్నారట. సో దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి సంపత్ నాయక్ గారు నిజానిజాలన్నింటినీ కూడా ప్రజలకు చూపించడం కోసం డైరెక్ట్ మీడియాని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా వస్తా ఉన్నాయి. అది ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయం. ఇక్కడ ప్రజలైతే అబద్ధం చెప్పరు. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకునే మాటలైనా ఇప్పుడు మీడియా వెళ్ళి డైరెక్ట్ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడైతే ఎవరు అబద్ధం చెప్పరు కదా. జరిగింది స్కామ్, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎట్లయినా కానీ మంగ్లీ గారికి తెలిసి దానిలోకి వెళ్ళారా, తెలియక దానిలోకి వెళ్ళారా, వెళ్ళిన తర్వాత తెలిసిందా అనేది ఏదైనప్పటికీ మంగ్లీ గారికి ఇది పూర్తిగా తెలుసు. అండ్ ఇంకొకటి, ప్రజలు మొత్తం కూడా ఏం చెప్తా ఉన్నారంటే మేము చావుకైనా సిద్ధం గానీ వాళ్ళని వదిలిపెట్టాం. గిరిజన జాతి బిడ్డ అని చెప్పేసి చెప్పుకుంటా ఉంది కదా. ఈ రోజు మా వాళ్ళు చనిపోయినారు, రేపు ఎవరు చచ్చిపోతారు తెలియదు, ఎల్లుండి ఎవరు చచ్చిపోతారు తెలియదు, ఇంత మంది దగ్గర ఇంత మోసం చేశారు, మేము ఎందుకు ఊరుకుంటామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అది విషయం.